హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్లోని 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్లో 4 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ అయిన సమ్ ఒకటి ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందాము. సమ్ ఏంటంటే ఎక్స్ప్రెస్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటా. మొత్తం మనకి 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. ఈ కాస్ థీటా కాకుండా మిగిలిన వాటన్నింటినీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటాలోకి మనం చెప్పాలన్నమాట. సో దీనికోసం మనకి ఫస్ట్ కాస్ థీటా ఫార్ములా తెలిసి ఉండాలి. కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ని సింపుల్గా హెచ్వైపీ అని రాస్తున్నాను. సో ఫస్ట్ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకోవాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మొత్తం 3 సైడ్స్కి నేమ్స్ పెడతాం కదా. ఇది 90 డిగ్రీస్. 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. ఒకవేళ మనం యాంగిల్ ఇక్కడ ఉంది అనుకున్నట్లయితే కనుక యాంగిల్కి టచ్ అవుతూ ఉండే సైడ్ ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. రిమైనింగ్ థర్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్కి మనం ఏబిసి అని కనుక నేమ్ ఇచ్చినట్లయితే ఈ 3 సైడ్స్కి నేమ్స్ రాసుకోవాలి ఫస్ట్. తర్వాత కాస్ థీటాకి ఏం రాసాం మనం? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, దీని ఫార్ములా. ఇక్కడ డినామినేటర్లో ఏం లేదు కాబట్టి 1 రాసుకున్నాము. నెక్స్ట్ న్యూమరేటర్ని కంపేర్ చేయాలి. న్యూమరేటర్ ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ అని ఉంది, ఇటువైపు కాస్ థీటా అని ఉంది కాబట్టి ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ కాస్ థీటా అవుతుంది. నెక్స్ట్ హైపోటెన్యూస్, డినామినేటర్తో కంపేర్ చేసినట్లయితే హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, అంటే దీని వాల్యూ 1. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలిసినప్పుడు పైథాగరస్ థీరం యూజ్ చేసి థర్డ్ సైడ్ కనుక్కుంటాం కదా. సో అదేవిధంగా ఇప్పుడు మనం థర్డ్ సైడ్ని కనుక్కుంటాం, అంటే ఈ ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంతో కనుక్కుంటాం అనమాట. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఫ్రమ్ పైథాగరస్ థీరం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థీరంని యూజ్ చేసి థర్డ్ సైడ్ కనుక్కోవచ్చు. పైథాగరస్ థీరం సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఒక సైడ్ ఏబి స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ ఏసీ స్క్వేర్. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనకు తెలిసిన వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏబీ వాల్యూ తెలియదు, సో ఏబీ బదులుగా ఏబీనే రాద్దాము. ప్లస్ బీసీ వాల్యూ కాస్ థీటా అని రాసుకున్నాం. ఇక్కడ బీసీ స్క్వేర్ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ థీటా. ఏసీ వాల్యూ 1 స్క్వేర్. నెక్స్ట్ మనకి ఏబీ వాల్యూ కావాలి కాబట్టి ఏబీని ఇక్కడే ఉంచేసి కాస్ స్క్వేర్ థీటాని రైట్ సైడ్ పంపించినట్లయితే ఇక్కడ ఆల్రెడీ 1 స్క్వేర్ ఉంది, 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా రైట్ సైడ్ వస్తే మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. మనకి ఏబీ వాల్యూ కావాలి. ఇక్కడ ఏబీ స్క్వేర్ ఉంది కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేసినట్లయితే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఏబీ ఈజ్ ఈక్వల్ టు √1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ మనకి థర్డ్ సైడ్ కూడా వచ్చేసింది, √1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా థర్డ్ సైడ్. సో ఇప్పుడు మనం ఈ 3 సైడ్స్ని యూజ్ చేసి రిమైనింగ్ రేషియోస్ అన్నీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటాలో రాయొచ్చు. ఫస్ట్ది సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏముంది మనకి? √1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని ఉంది బై హైపోటెన్యూస్ 1. డినామినేటర్లో 1 ఉంటే ప్రత్యేకంగా రాయాల్సిన అవసరం లేదు. సో సైన్ థీటా వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటా √1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ ఫార్ములా కాస్ థీటాని రాస్తాము. నెక్స్ట్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఫిగర్లో చూడండి, ఆపోజిట్ సైడ్ ఏముంది మనకి? √1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా బై ఎడ్జసెంట్ సైడ్ కాస్ థీటా అని ఉంది. సో ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటాల్లో √1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా. ఈ రూట్ ఓన్లీ న్యూమరేటర్కి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ రేషియోస్ ఇవి చూస్తూ రాయొచ్చు. ఇంకా రిమైనింగ్ 3 రేషియోస్ ఏమున్నాయి? కొసీకెంట్ థీటా అంటే సైన్ థీటాకి రెసిప్రోకల్. సపోజ్ ఇక్కడ డినామినేటర్లో 1 ఉంది, మనం రాయకపోయినా పర్వాలేదు. దీన్ని రెసిప్రోకల్ చేసుకోవాలి, అంటే 1/√1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ కాస్ థీటాకి రెసిప్రోకల్ సీకెంట్ థీటా.
అంటే ఇక్కడ కాస్ టీటా బై 1 ఉంది అనుకుంటే దీనికి రెసిప్రోకల్ రాస్తే 1 బై కాస్ టీటా. నెక్స్ట్ కాట్ టీటా టాన్ టీటాకు రెసిప్రోకల్, అంటే దీన్ని రెసిప్రోకల్ రాసుకోవాలి. కాస్ టీటా బై √1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. సో ఇలా ఈజీగా మనం ఎటువంటి మిస్టేక్ లేకుండా ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని కాస్ టీటాలో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రాబ్లము 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్.